మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చెప్పేది, వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఈరోజు వీడియో జీవితం బంగారు బాటలా ఎలా ఉంటుంది, గ్రహాలు దిగ్బలం పొంది ఉన్నాయా మీ జాతకంలో చూడండి. మనకి జ్యోతిష శాస్త్రపరంగా చాలా యోగాలు ఉన్నాయండి. మరి గ్రహాలు దిగ్బలం పొంది ఉన్నాయా? దిగ్బలము అంటే మనకి గ్రహాలు చంద్రుడి నుండి శని భగవానుడి వరకు ఒక్కొక్క భావంలో ఉంటే దిగ్బలాలు పొందుతాయి. దిగ్బలం పొందిన గ్రహం మంచి ఫలితాలను ఇస్తుంది అని అర్థం. మరి లగ్నంలో గ్రహాలు ఉన్నాయా చూడండి. ఫస్ట్ చతుర్థంలో కానీ గ్రహాలు ఉన్నాయా, తర్వాత సప్తమంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, దశమంలో గ్రహాలు ఉన్నాయా, అవి ఏ గ్రహాలు అన్నది ఫస్ట్ పాయింట్. చూడండి, లగ్నంలో బుధ గురుగ్రహం దిగ్బలం పొందుతారు. ఏ జన్మజాతక చక్రానికైనా లగ్నంలో బుధుడు గాని గురుడు గాని ఉంటే ఈ గ్రహం ఆటోమేటిక్ గా దిగ్బలం పొందినట్టే. అది జన్మ లగ్నానికి పాపాధిపత్యం వచ్చిన శుభాధిపత్యం వచ్చిన. మరి చతుర్థంలో చంద్ర శుక్రులండి. చతుర్థం అంటే లగ్నం నుంచి 4వ భావం. చంద్రగ్రహం శుక్రగ్రహం వీరు దిగ్బలం పొందుతారు. ఓకే. సప్తమంలో శని భగవానుడు దిగ్బలం పొందుతారు. దశమంలో రవి కుజులు వీరు దిగ్బలం పొందుతారు. మీ జన్మ జాతక చక్రంలో ఇలాగా గ్రహ పొందినట్లే ఆటోమేటిక్ గా దిగ్బల ఫలితాలు ఆ గ్రహాలు అందిస్తాయి. అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే, ఆ దిగ్బలం పొందిన గ్రహాలు మీ లగ్నాధిపతి గాని, పంచమాధిపతి గాని, భాగ్యాధిపతి గాని అయి ఉంటే 100% మీకు మీ జీవితం బంగారు బాట. రెండోది, ఆ దశ వస్తే ఇంకా అద్భుతం. ఇప్పుడు చూద్దాం. ఒక తులా లగ్న జాతకులు బుధగ్రహం రవిగ్రహం ఉన్నారు. రవి ఇక్కడ నీచపడ్డాడు, కానీ ఒక దిగ్బల గ్రహంతో ఉండడం వల్ల రవిగ్రహం కూడా మంచి ఫలితాలే ఇస్తారు. మరి ఈయన భాగ్యాధిపతి వ్యయాధిపతి అయ్యారండి. తులా లగ్నానికి బుధుడు దిగ్బలం పొంది ఈ బుధగ్రహ దశ కరెక్ట్ గా 32 వేసుకుందాం. 32, 33, 34 ఈ 35 సంవత్సరాల్లో వచ్చిందనుకోండి, మరి అద్భుతం మీ జీవితం. మంచి వ్యాపారం చేస్తారు, అట్లాగే మంచి తెలివితేటలు ఉంటాయి, అట్లాగే మంచి పేరు ప్రతిష్టలు, మంచి ధనాన్ని సంపాదిస్తారు. ఎందుకు? భాగ్యాధిపతి, అట్లాగే తండ్రి వల్ల చాలా లాభం ఉంటుంది. ఓకే. ఇక్కడ బుధగ్రహం అయిపోయారు. మరి ఇక్కడ గురుడే ఉన్నాడండి, ఇదే తులా లగ్నం. మరి ఈయన పాపి కదా. పాపి అయినప్పటికీ గ్రహం దిగ్బలం పొందడం వల్ల ఆ పాపత్వం పోయి దిగ్బలాన్ని ఇస్తుంది. గురు మహర్దశ బాగుంటుంది. అయితే బుధ మహర్దశలో అనంతమైన ధనం సంపాదిస్తారు,
పేరు ప్రతిష్టలు, మంచి వ్యాపారం ఇవన్నీ కలిగి ఉంటాయి. గురు దశలో దిగ్బలం పొందడం వల్ల జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఒక వృశ్చిక లగ్న జాతకులు. రవి గ్రహం దశమాధిపతి అయ్యారు. రవి దశమంలోనే ఉన్నారు. రవి గ్రహం దశమాధిపతి అయ్యారు, దశమంలోనే ఉన్నారు. మరి దశమాధిపతి దశమంలో ఉండి ఆ దశ వచ్చి మినిమం 22 సంవత్సరాలకి స్టార్ట్ అయ్యింది అనుకోండి, మీకు అత్యంత శుభప్రదమైన గవర్నమెంట్ పోస్ట్ లో ఉంటారు. చాలా చాలా పెద్ద పదవి వస్తుంది. వీళ్ళు రాజకీయ నాయకులు కూడా అవుతారు. వృశ్చిక లగ్నం అయ్యి దశమాధిపతి దశమంలో ఉండి దిగ్బలం పొందితే మరి ఎంత అద్భుతం అండి. మరి ఈ దశ మాకు చిన్నప్పుడు రాలేదండి, పెద్ద అయ్యేకొస్తాం అప్పుడు ఉంటుంది. దిగ్బల ఫలితాలు ముందుగానే జీవితానికి అందించేస్తారు. కానీ ఆ గ్రహ దశ వస్తే మరింత శుభప్రదం. అదే వృశ్చిక లగ్న జాతకులకి భాగ్యాధిపతి చంద్రుడు, ఓకే, 4లో ఉన్నారు. వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకు? భాగ్యాధిపతి అయ్యి దిగ్బలం పొందారు. వృశ్చిక లగ్న జాతకులకి 100% బాగుంటుంది. తల్లితో సంబంధాలు బాగుంటాయి. ఉన్న ఊర్లోనే మంచి ఉద్యోగం, వ్యాపారం అన్ని చేస్తారు. అట్లాగే మంచి ఆస్తులు, భూములు, భవనాలు, వాహనాలు ఇవన్నీ కలిగి ఉంటాయి. 24 సంవత్సరాలకు కానీ అది వస్తే, ఎందుకంటే చంద్రుడు మెచ్యూరిటీ ఏజ్ అది. మరి ఆ దశ 10 సంవత్సరాలు రాజభోగమే. కానీ జాతకం మొత్తాన్ని కాపాడేస్తుంది ఉన్నది చెప్పడం. మరి శుక్రుడు ఒక కన్యా లగ్న జాతకులు, భాగ్యాధిపతి శుక్రుడు 1 2 3 4 5 1 2 3 4 శుక్రుడు ధనస్సులో ఉన్నారు. 1 2 3 4 5 ద్వితీయ భాగ్యాధిపతి ఇక్కడ దిగ్బలం పొందారు. 100% మరి రాజయోగమే. మంచి ధనాన్ని సంపాదిస్తారు. అధిక ధనవంతులు. పెద్ద పెద్ద భూమి, భవనాలు, వాహనాలు, లగ్జరియస్ గా ఉంటారు. 100%. ఓకే, అంటే నేను చెప్పేది లగ్న పంచమ భాగ్యాధిపతులు అయ్యి దిగ్బలం పొందితే 100% ఈ జాతకం ఏ పని చేసినా బంగారు బాటే. అట్లా అన్నమాట. అంటే ఇంక కన్యా లగ్న జాతకులు ఈయన ఎక్కడ దిగ్బలం పొందుతారు? దశమంలో. బుధుడు మిథునంలో ఉన్నారనుకోండి, లగ్నాధిపతి మిథునంలో స్వక్షేత్రంలో ఉన్న కన్యా లగ్న జాతకులు లగ్నంలోనే ఉన్నారు బుధుడు. ఇక్కడ దిగ్బల ఫలితాలు ఉంటాయి. 100% లగ్నంలో బుధుడు దిగ్బలం పొందుతారు కాబట్టి 100% ఈ యోగం. మరి మేష లగ్న జాతకులు, గురుడు లగ్నంలో దిగ్బలం పొందారు. వీరికి చతుర్థంలో మరి చంద్రుడున్నారు. గురుడు లగ్నంలో దిగ్బలం పొందారు, చతుర్థంలో చంద్రుడు ఉన్నారు. వీరు అత్యంత ధనవంతులు. లేదండి మాకు రవి దశమంలో ఉన్నారు, పంచమాధిపతి అయ్యి దశమ క్షేత్రంలో ఉన్నారు, అంటే ఎక్కడ? మకర రాశిలో. 100% యోగవంతమైన జాతకం. చంద్రుడు 4లోనే ఉన్నారు, కర్కాటక రాశిలో. మేష లగ్నం, చంద్రుడు కర్కాటక రాశిలో, రవి దశమంలో. దిగ్బలం పొందిన గ్రహాలు ఒకరికి ఒకరు దృష్టి కలిగి ఉన్నాయి. ఇది పౌర్ణమి గడియల్లో పుట్టిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అత్యంత శుభప్రదమైన జాతకం. ఒక దిగ్బలం పొందిన గ్రహం ఇంకొక దిగ్బలం పొందిన గ్రహం చూస్తూ ఉండి, రవి దశ తర్వాత చంద్రదశ వస్తుంది.
అశ్విని నక్షత్రంలో పుట్టారు. ఇక్కడ సారీ ఆశ్లేష, పునర్వసు, ఇంకా పుష్యమి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నాకు తెలిసి ఆశ్లేష అంటే బుధ మహర్దశ, కేతు మహర్దశ, శుక్ర మహర్దశ, రవి మహర్దశ, చంద్ర మహర్దశ అంటే మంచి మిడిల్ ఏజ్ లో వస్తుంది ఇట్లా అన్నమాట. అదే గాని ఈ రవిదశ చంద్రదశ ఇలా ఉన్న వాళ్ళకి కాదు, వేరే యాంగిల్లో రవిచంద్రులు ఇలా ఉండి పుట్టిన వారికి చిన్నప్పుడే వచ్చేస్తుంది కాబట్టి మరి మంచి మంచి పదవుల్లో ఉంటారు. మరి శని భగవానుడు దిగ్బలం పొందారు. ఇప్పుడు చూద్దాం. శని భగవానుడు దిగ్బలం పొందారు. ఒక మకర లగ్న జాతకులు శని భగవానుడు దిగ్బలం పొందారు సప్తమంలో. 100% వీరు ప్రజల మనిషి అవుతారండి. 1 కర్కాటక రాశిలో ఉండడం, 2 లగ్నాధిపతి అవ్వడం, 100% ప్రజల మనిషి. వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటారు శని దిగ్బలం పొంది, లగ్నాధిపతి. మరి ఇలా ఉండి వారు ఏ నక్షత్రంలో ఉన్నా దిగ్బలాన్ని ఇస్తారు. ఆ నక్షత్రాధిపతి ఆయన యొక్క కారకా ప్లేసుల్లో ఉన్న ప్రాబ్లం లేదు, దిగ్బల ఫలితాలే వస్తాయి. అంటే ఒక వృషభ లగ్న జాతకులు శని భగవానుడు జ్యేష్ఠలో ఉన్నారు. ఓకే, ఈ జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు శని కారకా ప్లేస్ కి వెళ్ళి ఉన్నారు. బుధుడు స్వక్షేత్రం. మరి ఎట్లా ఉంటే శని మహర్దశ ఇబ్బంది కదండి. ఏదైనా గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ గ్రహం యొక్క కారకా ప్లేస్ లో ఉంటే ఆ దశ ఇబ్బందులు. కానీ ఇక్కడ చూడండి, వృషభ లగ్నానికి శని భాగ్యాధిపతి అయ్యారు. 1 2 3 4 5 6 7 8 9 భాగ్యాధిపతి అయ్యి దిగ్బలం పొందడం వల్ల ఇక్కడ ఇది క్యాన్సిల్ అయ్యి మంచి ఫలితాలు వస్తుంది. ఇట్లాగా తీసుకోండి. మీ జన్మ జాతక చక్రంలో గురు బుధులు దిగ్బలం పొందారా? గురుడి కన్నా లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలి, బుధుడి కన్నా లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలి. మీ జన్మ జాతక చక్రంలో శుక్రచంద్రులు ఎవరైనా దిగ్బలం పొందారా? వాళ్ళకి లగ్న పంచమ భాగ్యాధిపత్యం అన్నా రావాలి. మరి సప్తమంలో శని భగవాన్ ఉన్నాడు, లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలి. మరి దశమంలో రవి కుజులు ఉన్నారు, లగ్న పంచమ భాగ్యాధిపత్యం రావాలి. అట్లా వస్తే మరి జీవితం నిండు 100 ఏళ్ళు బంగారు బాటే. రెండోది, వీరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా 100% జాతక చక్రంలో ఇట్లా ఉండడం వల్ల 100% ధనవంతులు, సిరివంతులు, రాజభోగాల్లో అనుభవిస్తారు. మరి ఇంతటి ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడ దిగ్బలం పొందిన గ్రహాలు లగ్న పంచమ భాగ్యాధిపతులైతే మంచి ఫలితాలు ఉంటాయి. మాకు కాలేదండి, వేరే ఆధిపత్యం వచ్చింది, అయినప్పటికీ దిగ్బలం పొందిన ఫలితాలు దిగ్బల గ్రహాలు ఇస్తాయి, అవి పాపాధిపత్యం వచ్చినా. కానీ ఈ విధమైన లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే మాత్రం 100% మీకు దిగ్బల ఫలితాలతో పాటు మంచి జీవితం ఉంటుంది. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.